అరణం విచత ఏమి కమలను అర్థింపు. నీ కుమార్తెలు నన్ను వివాహం ఆడమంటున్నారు. నాకు ఇదివరకే వివాహమైనది, పుత్రుడు కూడా ఉన్నాడు. వంశము నిల్పనే కదా వివాహం. అవును వంశము నిల్పనే కదా వివాహంబు. అటు వైవాహిక స్వరణం ఇప్పటికీ ఎన్నడో జరిగే. సత్పుత్రులు పుట్టే నా వయపరిపాకంబు తప్పుతున్నదది. ఏ ప్రాయంబున వర్ణ శంకరపు పెండిలి ఏల చుట్టెదమున ఖండమున కౌశగా. వంశము నిల్పనే కదా వివాహంబు. అట్లు నీకు మార్పులు నేను వివాహమాడినా నా పట్టణంలోని ప్రజలు నన్ను ఏమవుతారో తెలుసా? ఏమనిదరు? గుణలేకపోయే తన కొను ఎవరికి? నా ప్రజలు నన్ను స్వామి గుణలేకపోయే తన కొను రాష్ట్రోతికి ఏ లక్కో కూర్చదనన్న ఆశపడే ఇల్లాలుండ నిర్భీతికి కోహింపగా మాన కన్నీయలను నన్ను ఆ బాల గోపాలము సిగ్గేలా ఉండలేకపోయే తనకు నా కుమార్తెను పెళ్ళాడని నీకు లోకం నిందనా? నీ ముఖమును తోటి భాగ్యమే కలిగి ఉండినా నిన్ను పట్ట పక్కములుండుక నీ బ్రతుకు 3 పువ్వులు 6 కాయలుగా ఉండి ఈ లోకమంతయు ఏమన్నదో తెలుసా? ఇతడే నూతన సృష్టికర్త అయిన గాదేయుని అనుట తంచు నిన్ను అందులో నిలిపి మా పంచమ కన్నుల పరిచయింత ఫలితము. మహాత్మ పదే పదని నీళ్ళ బాధించదు. నా రాజ్య సర్వస్వమైన మీకు ధారపోషకులు కాని మీకు మాత్రం నేను వివాహం ఆడిస్తాను. నా రాజ్య సర్వస్వమైన నీకు ధారపోషకులు కాని నీకు మాత్రం నేను వివాహం ఆడిస్తాను. అలాగే అదే మాటలు తప్పిపోయిన సదాశివుని పాదములకు తప్పిపోయిన వాడదమా తప్పదని అనుకుంటుగా మీరు మునముందుగా రాజ్యమును వెళ్ళండి. అచ్చట రాజభటులు మీకు అడ్డు చెప్పక లోనికి ప్రవేశపెట్టెదరు. ఈ ముద్రికను చూపించండి. మీ వెనమడే వచ్చి మీకు మేము రాజ్యము ధారపోసి. అలాగనే చెయ్యి దేవి
స్వామి, చంద్రమతి, ప్రాణేశ్వర, నీ అనుమతి లేకని ఆ మహామునికి రాజ్యము ధారపోస్తుందని మాట ఇచ్చింది. ఇందులో నీ సంశయం ఏమి లేదు కదా? ప్రాణేశ్వర, ఇందులో సందేహం ఎందులకు? ఎందరెందరో ఏలిన రాజ్యము మహాత్ముడికి సంతోషముగా దారపోయి తగ్గించాలి. రాజాను వెళ్ళి ఆ మహామునికి రాజ్యము ధారపోస్తుంది. దేవి భగవతి భూదేవి సతతదాన క్రియారతుడనంచు విధాన పేరొందినాడ నీ కారణమునా